4 రోజుల క్రితం తోరాట గోయిందు సందుపూడి పార్టీ ప్రెసిడెంట్ రావులపాలెం పార్టీ మీటింగ్ లో చాలా అసభ్యంగా వలగరగా మాట్లాడటం జరిగింది. అందులో మా బట్టి యూనియన్ గురించి అతను మాట్లాడటం జరిగింది. గౌరవనీయులైన బండారు సత్యానందరావు గారు 10,000 రూపాయలు ప్రతి బట్టీకి తీసుకుంటున్నారని అతను అసభ్య పేలాపన పేలటం జరిగింది. నువ్వేమన్నా చూసావా? నువ్వేమన్నా చెందేవా? ఏదో పేలాపలు ఏం పేలకు బాంచాజ్ జాగ్రత్తగా ఉండు. ఆయన 4 లక్షల రూపాయలు ఫైల్ వేసి వెళ్ళి 2 లక్షల రూపాయలు ఫైల్ వేసి అందరినీ మైనింగ్ ఏడి వచ్చి ఏదిస్తుంటే వేదన్ని వెంటనే ఆయన దృష్టిలో పెట్టి మేము తగు చర్య తీసుకోవాలంటే మైనింగ్ ఏడి గారిని ఆయన ఇంట్లోకి రప్పించుకుని గౌరవనీయ ఎమ్మెల్యే గారు, మైనింగ్ ఏడి గారు, యూనియన్ పెద్దలు, అటు చెప్పల్లా మూలస్థానం ఆలమూరు పెద్దలు అందరూ కూర్చుని మేము ఇలాగెలా ఉంది మా పరిస్థితులని చెప్తే మైనింగ్ ఏడి గారు కనీసం 50,000 రూపాయలు బట్టికి కట్టాలంటే లేదు, నాకు వీళ్ళందరూ కావాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ చిన్నోళ్ళు అని పదే 4 సార్లు మధ్యాహ్నం 4 గంటలకు కూర్చుంటే మేము సాయంత్రం 9 వరకు ఆయన ఎన్నో పనులున్నా అన్ని వదులుకుని మాకు 10,000 రూపాయలు మైనింగ్ ఆఫీస్కి గవర్నమెంట్ కట్టడం జరిగింది. ఇదిగో కళ్ళెట్టి చూడు, మీరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో చెక్ పోస్టులు పెట్టి 2,000 రూపాయలు ఫైళ్లు వేయించుకుంటూ వసూలు చేసేవారు. ఇవాళ ప్రతి లారీకి ఇవాళ ఆ మైనింగే లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. ఏంటి ఏదో మాట్లాడేస్తున్నావు నువ్వు, అన్ని తెలిసినట్టు. ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? ఏం వాగుతున్నావు నువ్వు? ఖబర్దార్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. ఏంటి ఇంటి గడవలతో మాట్లాడుతున్నావు? ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నావు? కళ్ళు ఎరచేస్తే ఏంటి నీ పరిస్థితి? ఏదనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసా? ప్రతి చెక్ పోస్ట్ కాడ 2 సేలు ఇచ్చుకునేవారు మైనింగ్. ఇవాళ గోతులు పెట్టేశారు. ఇవాళ అదే లేకుండా ఇవాళ ఏ బట్టీకైనా యాపీగా బట్టి మట్టి వస్తుంది. నీకు తెల్దా సందుపూడి గ్రామంలో ఎన్ని బట్టీలు ఉన్నాయో? సందుపూడిలో ఎవరు చెప్పారు నీకు 10,000 ఇచ్చుకున్నట్టు? నీకు నోటుకొచ్చిన వెళ్తున్నావు. ఖబర్దార్ జాగ్రత్త. నువ్వు ఈ బట్టీల అసోసియేషన్ గురించి నువ్వేం మాట్లాడావో అవన్నీ నువ్వు వెనక్కి తీసుకోకపోతే, క్షమాపణ చెప్పకపోతే తగు చర్యలు తీసుకుంటాం. ఇంకోటి, నువ్వు ఫ్యామిలీల గురించి ఎప్పుడు మాట్లాడుకో. గౌరవనీయులు జగ్గిరెడ్డి గారు, మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సత్యేంద్రరావు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడు కూడా ఫ్యామిలీల జోలు మాట్లాడుకోలేదు. మీరు ఇప్పటికైనా సరే ఇటువంటి కార్యకర్తలను ప్రోత్సహించకుండా మీరు తగు క్షమాపణ చెప్పించి దీని మీద చర్య తీసుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఇంకా చర్య కూడా తీసుకోలేదు. అంటే మీరు చర్య తీసుకోలేదంటే దీన్ని మీరే ప్రోత్సహించినట్టు ప్రజలు అనుకుంటున్నారు, మా కార్యకర్తలు అనుకుంటున్నారు. మీరు దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. దీన్ని తీసుకోకపోతే ఇంకా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఉద్రేకం చేస్తామని మరీ కోరుతున్నాం. గోయిందో అక్కర్లేని పేలపలేని పేలకు తెలుసుకుని పేలు. ఏ బట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నాడా? ఏం చూసావురా నువ్వు? జాగ్రత్త. అక్కర్లేని పేలపలేని పేలకో చూసుకో. నీ ఊర్లోనే బట్టి ఓనర్లు 80 మంది ఉన్నారు. ఒక్క బట్టి ఓనర్ చేత చెప్పించు నువ్వు. మిగతా ఒక్క బట్టి ఓనర్ దగ్గర ఎమ్మెల్యే 10 ఇచ్చుకున్నారని చెప్పరా, నువ్వు చెప్పించరా చూస్తాం. అక్కలేని పేలపలేని పేలకో. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు బట్టి అసోసియేషన్ మీద మాట్లాడిన మాటలు నువ్వు వెంటనే తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాం.